హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్. సో ఈ వ్లాగ్ ఏంటంటే కార్తీక మాసం స్పెషల్ కార్తీక వనభోజనాలు అనమాట. సో మేము సండే రోజు కార్తీక వనభోజనాలకు వచ్చాము. మేము మీన్స్ మా పిన్ని వాళ్ళు, మా అక్క వాళ్ళు, మా పక్కన అక్క వాళ్ళు, అలాగే మా మావయ్య వాళ్ళ అమ్మాయి, మా పిన్ని కొడుకు, అందరం కలిసి వచ్చామన్నమాట. మొత్తం ఒక 11 మెంబర్స్ అలా అయ్యాము. సో ఏమేమి వంటలు చేసాము, ఎలా ఎంజాయ్ చేసాము అంతా కూడా వీడియో లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ విలువైన కమెంట్స్ రూపంలో తెలపడం అస్సలు మర్చిపోవద్దు. నా వీడియోస్ మీకు నచ్చుతూ ఉంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మేమైతే వనభోజనాలకి ఆక్సిజన్ పార్క్కి అయితే వచ్చేసాము. యాక్చువల్గా ఫస్ట్ మేము గుడికి వెళ్దాం అనుకున్నాము, బట్ తర్వాత ప్లాన్ చేంజ్ చేసుకొని పార్క్కి అయితే వచ్చేసామన్నమాట. ముందుగా రాగానే చేప పరిచేసి ఒక మంచి ప్లేస్ చూసుకొని అక్కడ ఫస్ట్ చెట్టు కింద దీపారాధన చేసేసి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకున్న తర్వాత భోజనం స్టార్ట్ చేసామన్నమాట. మేము రావటమే లేట్ అయిపోయింది, 2:30 2:03 అయిపోయింది అనమాట. సో అందరూ మంచి ఆకలి మీద ఉన్నారు, అందుకే ఇంకా అందరికీ భోజనాలు పెట్టేశాము. సో మీల్స్ వచ్చేసి ఏం చేసాము అంటే ప్లేట్లోకి వచ్చేసి ఏమేమి వెరైటీస్ చేసామంటే బగారా రైస్, అలాగే మిక్స్డ్ వెజిటబుల్ పన్నీర్తో కలిపిన కర్రీ, అలాగే ముద్దపప్పు, సాంబారు, పెరుగు, అలాగే అప్పడాలు, వైట్ రైస్, స్వీట్ కింద అలాగే అరటికాయ వేపుడు, స్వీట్ కింద సేమియా సగ్గుబియ్యం కలిపిన పాయసం చేసాం, పాలు పొంగిచ్చేసి స్వామివారికి, శివయ్యకి. సో భోజనం అంతా కూడా అందరం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎదురుగా చూస్తే పుట్ట ఉందన్నమాట. మేము కూర్చున్న ప్లేస్లోనే పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాక చూసాము. సో తర్వాత పుట్ట దగ్గర పసుపు కుంకుమ వేసి కడ్డీలు వెలిగించేసి ఇంకా అందరం కొబ్బరికాయ కొట్టి అందరం దండం పెట్టుకున్నాం అనమాట. సో అది మేము వనభోజనాలకి ఇచ్చిన ప్లేస్ అయితే ఆక్సిజన్ పార్క్ అని చెప్పాను కదా, చాలా బాగుంది. ఇది ఎంతమంది వచ్చినా సరే సరిపోతారు. మేము మామూలుగా 10 మెంబర్స్ 11 మెంబర్స్ అలాగే వచ్చాం కాబట్టి నార్మల్ టికెట్ తీసుకొని వచ్చాము. అడల్ట్స్కి వచ్చేసి 50 రూపీస్, చిల్డ్రన్కి వచ్చేసి 40 రూపీస్ అనమాట టికెట్ ప్రైసెస్. అలా కాకుండా కొంచెం ఎక్కువ మెంబర్స్ వస్తారు కదా, 50 మెంబర్స్, 30 మెంబర్స్, 40 మెంబర్స్, అలా 100 మెంబర్స్ అట్లా వస్తారు కదా, వాళ్ళకి ఏంటంటే సపరేట్ ప్రైజెస్ ఉన్నాయన్నమాట. 2500 కడితే 1 నుండి 50 వరకు అంటే 1 to 50 మెంబర్స్ వరకు ఒక ప్లేస్ ఇస్తారనమాట వాళ్ళకి సరిపడినంత. అలాగే చుట్టూ నెట్ కట్టి ప్రైవసీ ఇస్తారనమాట, ప్రైవసీ క్రియేట్ చేస్తారు. మాకు అలా ప్రైవసీ అలా ఏం అక్కర్లేదు, జస్ట్ మేము భోజనం చేసేసి కొంచెం సేపు సరదాగా స్పెండ్ చేసి వెళ్దామని వచ్చాము. అందులో మెంబర్స్ కూడా తక్కువ ఉన్నాం కాబట్టి జస్ట్ నార్మల్ టికెట్ తీసుకొని వచ్చేసాము. మీరు కనుక ఎక్కువ మెంబర్స్ ఉండి అలా ప్రైవసీ కావాలి, మంచిగా గేమ్స్ అలా ప్లాన్ చేసుకున్నాము, డ్యాన్సులు వేసుకుంటాము ఇలాంటివన్నీ అనుకుంటే చక్కగా వాళ్ళు మంచి బడ్జెట్లో మనకంటూ ఒక స్పెషల్ ప్లేస్ అనేది క్రియేట్ చేస్తున్నారు అనమాట. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది కాన్సెప్ట్. చాలా యూట్యూబ్లో వెతికాను అసలు వనభోజనాలకి ఎక్కడికి వెళ్తే బాగుంటుంది ఏంటి అని. టెంపుల్స్ అనుకున్నాం ఫస్ట్, అది కుదరలేదు. అంటే టెంపుల్స్కి వెళ్దాం అనుకున్నాము, ఇంకా అది మామూలుగా ఎప్పుడు పూజలు చేయడానికి వెళ్తూనే ఉంటాం కదా, ఇలా సరదాగా వెళ్దాం అనుకుని వనభోజనాలు అంటే అడవుల్లో వెళ్ళి తింటే బాగుంటుంది కదా, ఇది కొంచెం అడవిలాగా ఉంది పార్క్ కూడా అని చెప్పేసి వచ్చేసాము. ఇక్కడ చూస్తే భోజనం చేసిన తర్వాత ఇంకా అందరం ఫన్ కోసం ఇంకా మా బాబాయ్ అలాగే మా తమ్ముడు డాన్స్ స్టార్ట్ చేశారనమాట. యాక్చువల్గా నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను, అందుకే అంత స్పీడ్గా వేస్తున్నారు. నార్మల్గా అయితే వీడియో చాలా లెందీగా ఉంటుందని ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను, కానీ మామూలుగా వాళ్ళిద్దరూ డ్యాన్స్ చాలా బాగా చేశారు, మమ్మల్ని ఫుల్గా ఎంటర్టైన్ చేశారనమాట. మంచిగా ఇడియట్ మూవీలో సాంగ్స్, అలాగే గోదావరి గట్టు మీద సాంగ్స్, ఇలాంటివన్నీ మంచి సాంగ్స్ సెలెక్ట్ చేసుకొని బాగా ఎంటర్టైన్ చేశారు మమ్మల్ని వెళ్ళేంత వరకు. 3:30కి వచ్చామని చెప్పాను కదా, 3:30 కల్లా భోజనం అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా అప్పటి నుండి 3:34 లోపు ఇంక భోజనం అంతా కంప్లీట్ చేసుకొని కాసేపు మాట్లాడుకొని ఇంకా డాన్సులు స్టార్ట్ చేశారనమాట. 5:30 వరకు ఈ డాన్సులు సరిపోయాయి. అక్కడ 5:30 వరకు అందరూ ఉన్నారనమాట. మాకంటే ముందే అందరూ వచ్చేసారు, చాలామంది క్రౌడ్ ఎక్కువ ఉన్నారు. బట్ మాకైతే ప్లేస్ చాలా మంచిగా దొరికింది. హ్యాపీగా మంచి ప్లేస్లో కూర్చొని ప్రశాంతంగా అందరం కలిసి మాట్లాడుకుంటూ తిని తర్వాత ఇలా డాన్సులు చూసి ఎంజాయ్ చేసామన్నమాట. మేము వచ్చిన పర్పస్ అయితే ఫుల్ఫిల్ అయిందని అనిపించింది నాకైతే. ఇలాంటి మెమరీస్ ప్రతి ఒక్క లైఫ్లోనూ ఉండాలి. ఇలాంటి వనభోజనాల కాన్సెప్ట్ అనేది మన పెద్దలు ఎందుకు పెట్టారు అని అంటే ఇంకొంచెం ఎక్కువ మనుషుల గురించి
తెలుసుకోవడం కానీ, అలాగే కొంచెం బంధాలు పెరగడం కానీ, వాల్యూస్ మన పిల్లలకు నేర్పించడం కానీ ఇవన్నీ ఉంటాయని చెప్పేసి ఇలాంటి గ్యాదరింగ్స్ అనేవి పెడుతూ ఉంటారు. ఎవరికైనా సరే మన ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు భోజనాలు పెట్టుకోవడం ఇవన్నీ మంచి పద్ధతులు అనమాట. మన పూర్వీకులందరూ మనకి ఇచ్చిన మంచి సాంప్రదాయాలు. వీటిని మనం ఉన్న కొద్దీ సెల్ఫిష్గా మారిపోయి మర్చిపోతూ వస్తున్నాం అనమాట. సెల్ఫిష్గా మీన్స్ మన పనుల్లో మనం పడిపోయి ఎవరిని పిలిచి ఒక్కరోజు కూడా భోజనం పెట్టలేని పరిస్థితి వచ్చేస్తుంది. రాను రాను రోజులు అసలు ఎలా ఉంటాయో కూడా ఊహించుకోవడానికి చాలా భయంకరంగా ఉన్నాయి. బట్ మనకున్న ఈ మంచి టైంలో మనం మంచిగా అందరితో కలిసి టైం స్పెండ్ చేసే అంటే అవకాశం ఉన్నప్పుడు అస్సలు వదులుకోవద్దు అనేది నా ఫీలింగు. మీరేమంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే ఇలా అందరితో కలిసి జోయల్గా ఉండడం, చక్కగా అందరితో కలిసి భోజనం చేయడం, అందరితో అప్పుడప్పుడు కలుస్తూ ఉండడం అవన్నీ కూడా నాకు చాలా సరదాగా ఉంటుంది, చాలా ఇష్టం కూడాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మా మావయ్య వాళ్ళ అమ్మాయిని ఫుల్గా ఆడేసుకుంటున్నాడు మా బాబాయి. చాలా కామెడీగా చేశారు. డ్యాన్స్ మాత్రం చాలా బాగా చేశారు. ఇంకా ఈ కార్తీక మాసంలో చాలామంది వనభోజనాలకు వెళ్తూ ఉంటారు కదా, ఎక్కడికి వెళ్ళాలి అని కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు ఈ సిటీలో. సో నేనైతే ఆక్సిజన్ పార్క్ బాగుందని చెప్తాను, చాలా బెస్ట్, కంపల్సరీ ఇక్కడికే వెళ్ళండి అయితే నేను చెప్పను. ఎందుకంటే ఎవరెవరి ఇష్టాలు కదా, మంచి మంచి ప్లేస్లు ఇంకా చాలా ఉండొచ్చు. మాకున్న తక్కువ టైంలో మేము సెర్చ్ చేసిన దాంట్లో ఇది బాగుంది అనిపించింది, అందుకే ఇక్కడికి వచ్చాము. సో మొత్తం అంతా తిరిగి చూడటానికి కూడా అంత టైం లేదు, మేము రావటమే లేట్గా వచ్చామని చెప్పాను కదా. మామూలుగా అయితే ఇక్కడ బర్డ్స్, అలాగే పిల్లలు ఆడుకోవడానికి జారుడు బల్లలు అవన్నీ కూడా ఉన్నాయంట. బట్ అవన్నీ ఏం మేము తిరిగి చూడలేదు. మేము వచ్చి ఇంకా అక్కడ పూజ చేసుకొని భోజనం చేసి కాసేపు ఇలా ఫన్ చేసుకునేసరికి క్లోజింగ్ టైం అయిపోయింది. ఇంకా మధ్యలో అయితే కొంతమంది మేము ఇలా సాంగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత చుట్టుపక్కల ఫ్యామిలీస్ ఉంటారు కదా, అంటే కొంచెం కొంచెం దూరంలో కొంతమంది అలా గ్రూపులుగా ఉన్నారనమాట. వాళ్ళందరూ కూడా చూసి ఎంజాయ్ చేశారు మేము చేసే పని, చాలా బాగా అనిపించింది. ఇంకా ఈ వీడియో ద్వారా మీకేం చెప్పాలనుకుంటున్నాను అంటే, మీకు టైం ఉంటే మీతో కలిసి రావడానికి మీ ఫ్యామిలీ మెంబర్స్, అంటే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీస్ అవ్వచ్చు, అలా ఒప్పుకుంటే సరదాగా ఇలా ఒకరోజు స్పెండ్ చేసి రండి, చాలా ఫన్గా ఉంటుంది. అలాగే మైండ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందన్నమాట. ఎప్పుడు మనం ఏంటంటే ఈ బిజీ లైఫ్లో పడిపోయి ఆఫీస్కి వెళ్ళామా, వచ్చామా, తిన్నామా, పడుకున్నామా, ఫోన్లు చూసుకున్నామా, ఇలాగే ఉండిపోతున్నాము. బ్రెయిన్ కూడా ఫుల్ హీట్ ఎక్కిపోతుంది. అలాగే మోస్ట్లీ పొల్యూషన్ సిటీలో ఉంటున్నప్పుడు ఇలాంటి పచ్చదనం ఉన్న చోటుకి వెళ్తే ఏంటంటే మనకి కొంచెం సేపు అయినా సరే ప్యూర్ ఎయిర్ దొరుకుతుందని నా అభిప్రాయం. మీరేమంటారో ఖచ్చితంగా కమెంట్ చేయండి. మాకైతే అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం మైండ్ రిలాక్సింగ్గా అనిపించింది, అలాగే ప్యూర్ ఎయిర్ దొరికినట్లుగా కూడా అనిపించింది అనమాట. నేను పార్క్ అంతా కూడా ఎలా ఉందో మొత్తం తిప్పి అయితే చూపించలేను కానీ, బట్ వే ఎలా ఉంది ఏంటి అంతా కూడా మేము వెళ్ళేటప్పుడు చూపిస్తాను. సో అందరం అయితే సరదాగా భోంచేసి ఇలా కాసేపు డ్యాన్సులు వేసి నన్ను కూడా లాగారు మొత్తానికి. ఇంకా ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఫుల్ ఫన్గా ఉంటుంది. యాక్చువల్గా నేను సాంగ్స్ కూడా యాడ్ చేద్దాం అనుకున్నాను, బట్ కాపీరైట్ వస్తుందని చెప్పేసి ఆ సాంగ్స్ మ్యూట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఇంకా మూట ముళ్ళ సర్దుకొని ఎవరి గూటికి వాళ్ళు వెళ్ళిపోతున్నట్లుగా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా బ్యాక్ టు హోము. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో అయితే కలుసుకుంటాను, ఇది మాత్రం నేను అష్యూరెన్స్ ఇస్తాను. ఇక్కడ చెప్పాను కదా స్పెషల్ ప్లేస్ సపరేట్గా ఇస్తారని చెప్పేసి, ఇలా అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, నెట్ కట్టేసి మనకి ప్రైవసీ క్రియేట్ చేస్తారు. మంచిగా బల్లలు, కుర్చీలు చక్కగా వేసుకొని వచ్చిన వాళ్ళు తృప్తిగా తిని గేమ్స్, తర్వాత అంత్యాక్షరి ఇలాంటివన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ చేసుకుంటారనమాట. అది మా వన భోజనాల వీడియో అయితే. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అయితే మా బాబాయ్ అని 100% చెప్తాను.